10 రేట్లు మనం మంచిగా చేసుకోకుండా ఎక్కువ ఒక రూపంలో మా పిల్లలకి మంచి జరుగుతుంది. మా సిద్ధాంతాన్ని నేను నమ్ముకునే బతుకుతాను. నా సిద్ధాంతాన్ని నేను నమ్ముకునే బతుకుతాను. అవునా కాదు? అట్లా అందుకే మీకోసం పాటు పడండి, మీ పిల్లల కోసం. ఇలా హస్బెండ్ లెవెల్ కూడా దేనికి నిర్వేదానికి లోన్ కావద్దు. నేను నా కుటుంబాన్ని నేను పోషించు. ప్రతి ఒక్కరు ఒకరికొకరు గౌరవించుకోవాలి. వాళ్ళ ఆడవాళ్ళు, వాళ్ళ కోడలు, వీళ్ళు మగవాళ్ళు అది కాదు, అందరం మనుషులు. మనం ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వము ఇచ్చే పథకాలను అవగాహన చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. మహిళా సంఘాలు ఉన్నాయి, ఆ లోన్లు తీసుకోండి. మీకు కావాల్సిన ఏ పనులు ప్రారంభం చేయాలనుకుంటారో చేసుకోండి. ఆర్థిక శక్తిగా ఎదగండి, మహిళా శక్తిగా ఎదగండి. అలాగే మనకి పని పరిస్థితులు, అందరు పనిచేసే చోట ఆఫీసులలో కావచ్చు, పాఠశాలలో కావచ్చు, చాలా మంది ఇక్కడ పనిచేసే కార్మికులే ఉన్నారు. కాబట్టి మనకు కొన్ని పని పరిస్థితులలో అంటే పనిచేసే ప్రదేశంలో ఆటంకాలు ఎదురైతాయి. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, తేడాగా చూసినా, మీకు ఏమైనా ఇబ్బంది అనిపించినా, గృహ హింస, ఇంట్లో భర్త కొట్టినా తిట్టినా అది మామూలే అనుకుంటారు. కాదు, మనము ఆ హింసను భరించాల్సిన అవసరం లేదు. మితిమీరిన హింస జరిగిందనుకోండి, ఏం చేయాలి? మనకు షీ టీమ్స్ ఉన్నాయి. 181 నెంబర్కి ఫోన్ చేయొచ్చు, 1098కి ఫోన్ చేయొచ్చు. చిన్నపిల్లల మీద ఏమైనా అగత్యాలు జరుగుతాయి. ఈ మధ్య దిశ, నిర్భయ అని కొన్ని పేర్లు ఉన్నాయి. వాటి వెనుక చరిత్ర మీకు తెలియకపోవచ్చు, కానీ చాలా దారుణమైన సంఘటనలు అన్నమాట. ఆ సంఘటనల వెనుక చాలా మార్పులు వచ్చేసాయి. మహిళలకు చాలా తీవ్రమైన చట్టాలు వచ్చినాయి. ఎవరైనా హింసించిన ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఫస్ట్ వాళ్ళు అరెస్ట్ అయిపోతారు. మనల్ని ఎవరైనా తేడాగా చూసి అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళు ఇమ్మీడియట్ గా అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి అట్లాంటి మనకు రక్షణ ఉందని తెలుసుకోండి. పోక్సో చట్టం ఉంది, అర్థమైందా? పోస్ట్ చట్టం ఉంది, అర్థమైందా? అలాగే కనీస వేతన చట్టం ఉంది. అలాగే సమాన పనికి సమాన వేతనం అనే చట్టం ఉంది. సో మీరు మీ వేతనాల కింద కావచ్చు, మీ పని పరిస్థితుల్లో అసభ్యకరమైన సంఘటనలు జరిగితే కావచ్చు, మీరు ఇమ్మీడియట్ గా ఎవరికైనా పోలీసులకు కాల్ చేయొచ్చు, 181 కాల్ చేయొచ్చు. సఖీ సెంటర్లు ఉన్నాయి, షీ టీమ్స్ ఉన్నాయి. సో ఎక్కడికైనా వెళ్ళి మీరు కంప్లైంట్ ధైర్యంగా చేయండి. మేము చేస్తే నా పరువు పోతుందేమో, నా పాప పరువు పోతుందేమో, రేపు పొద్దున్న నా పాపకి పెళ్ళి అవుతుందో కాదో, ఇవన్నీ ఆలోచనలు చేయకండి. ఫస్ట్ సమాజంలో ఉన్న చెడు అనేది మనము దాన్ని అంతం చేయాలి, దాంట్లో మార్పులు తీసుకురావాలి, గౌరవాన్ని పెంపొందించుకోవాలి. మనం గౌరవించుకోవాలి, ఆడవాళ్ళు గౌరవించుకోవాలి, మనం మగవాళ్ళని గౌరవించేవాళ్ళు. సో ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చినాయి. ఆడవాళ్ళు మగవాళ్ళు అనే ఈక్వాలిటీ పెరిగిపోతుంది. అలాగే ఎంపవర్మెంట్ వచ్చింది మహిళలకి. అలాగే మనకి రైట్స్ చట్టాలు వచ్చినాయి. కానీ చట్టాల అమలు తీరు పటిష్టంగా ఉండాలంటే మనం ముందుకెళ్ళాలి. సో ఈ విధంగా మంచి ఆలోచనలతోటి మీరు ముందుకెళ్ళాలని, ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఇంట్లో కూడా ఇబ్బందులున్నా వెంటనే బయటకు చెప్పుకోవాలని, అలాగే కంప్లైంట్స్ ఇవ్వాలని, అలాగే ఇంకా మీకు కావాల్సిన ఏమన్నా ఉంటే అంటే ఇంకా అవసరాలు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇంకా ఉంటే మీరు మన ప్రభుత్వం ముందుకు మీ యొక్క సమస్యలు తీసుకురావాలని. అలాగే కూడా కొంచెం ఇట్లా ఏంది అని అంటే కోపంగా మాట్లాడడం, ఎదురించడం, ఇట్లా అలవాట్లు అవుతున్నాయి. అమ్మ మనం వంట చేస్తుంటే మన మంచితనం మొత్తం మనం ఇప్పుడు స్పూన్స్ వచ్చిన స్టైల్గా ఇదేసుడు అదేసుడు, అమ్మ ఈ చేతితోనే వేసే దాంతో కూడా మనం చేసే ప్రేమ ఆ వంట రూపంలో పోతుంది. ఇది నగ్న సత్యం నేను చెప్పేది. పోయిన తర్వాత మీ పిల్లలు తింటున్నారు, కానీ కొంత తిన్న తర్వాత బయట ఫుడ్లకు అలవాటు పడుతున్నారమ్మా. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు పోతున్నారు, ఇష్టం వచ్చింది బయట తింటున్నారు. ఆ బయట తినే దాంతోనటమ్మా మీ పిల్లలకి విపరీతమైన వైబ్రేషన్స్ అనేది బ్రెయిన్ లో కలుగుతున్నాడట. నిన్న జర్మన్ నుండి ఒక ఇది గూగుల్ న్యూస్ అమ్మ. అట్లాంటి ఫుడ్లతోనే వాడు ప్రేమగా చేస్తున్నాడు అమ్మ. వాడు చేసేటోడే ఏంది, వాడు మహారాష్ట్రోడు, వాడు ఏ మైండ్ తో ఉంటాడో, ఎట్లా తింటుంటాడో, ఎట్లా చేస్తుంటాడో కూడా తెలియదు. దాంతో పిల్లల విపరీతమైన కోపాలు, ఆవేశాలు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని స్టేజ్కి పోతున్నారు. అమ్మ ఇంటి నుండి స్టార్ట్ అయ్యేది మొట్టమొదలు ఇంట్లో అమ్మ క్యారెక్టర్ తోనే భవిష్యత్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే ఆడవాళ్ళు ఏంటి, ఉల్లమునందున తెల్లదనం, మాటలలోన తీయదనం, కరుణకు నిలయం నీవదనం, కావ్యపు పఠనం నీ పయనం.
ఇది నేను రాసుకున్న కవిత, ఎవరో రాసింది కాదు. ఉల్లమునందున తెల్లదనం అంటే నీ ముఖం ఎప్పుడు ఎట్లా ఉండాలి? ప్రశాంతంగా, కోపతాపాలు లేకుండా, మాటలలోన తీయదనం. ఎప్పుడు రేస్గా మాట్లాడొద్దు. ఎంత మంచిగా మాట్లాడితే మనకు అంత మంచిది. మనం మాట్లాడే మాట మంచిగా ఉన్నది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు మంచి జరిగిపోతుంది. కరుణకు నిలయం నీ వదనం. ఆడదెప్పుడు వీణ దంపన్న, వాణి గుద్దన్న, వీణి కొట్టన్న, వీణతో నిలబెట్టుకున్న ఉండద్దు. జాలి, దయ, ప్రేమ. కావ్యపు పఠనం నీ పయనం. చదువు నిరంతరం. నువ్వు చదువుతానే నీ కుటుంబం బాగుపడుతుంది. ఆడవాళ్ళ మీద 4 కవితలు, కానీ ఇలా 4 తరాల అర్థం ఉన్నట్టుంది. అవునా కదా? వారి తరఫు నన్ను ఇన్వైట్ చేయడం వల్ల మహిళా దినోత్సవ సందర్భంగా అనేక మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి గవర్నమెంట్ నుండి ఎన్నో పథకాలు వస్తున్నా వాళ్ళకి తెలియకపోవడం వల్ల, వాళ్ళు ఉపయోగించుకోలేకపోవడం వలన వాటి గురించి, వాళ్లకు జరిగే లాభాల గురించి, గవర్నమెంట్ నుండి అనే పథకాల గురించి అన్నీ చెప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, ఎలా రక్షణ కల్పించుకోవాలి అన్నది కూడా వాళ్ళకి కులంకషంగా వివరణగా చెప్పడం జరిగింది. తర్వాత మహిళలలో చాలా మార్పు రావాలి అని అనుకుంటున్నా. దాదాపుగా 60% మహిళలు వచ్చింది. ఇంకా కూడా అందరూ మహిళల్లో మార్పులు వచ్చి వాళ్ళ కుటుంబం అనేది ఫస్ట్ స్టార్టింగ్ నుండి బాగుంటే, మహిళ నుండి కుటుంబం బాగుంటే ఆ కుటుంబం నుండి పిల్లలు బాగుపడతారు, పిల్లల నుండి గవర్నమెంట్ కూడా బాగుపడుతుంది అని నా కోరిక. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అని అన్నారు. అంటే ఇక్కడకు వచ్చిన వాళ్ళు అందరూ దాదాపుగా మధ్యతరగతి కుటుంబీకులు కనుక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న సమస్యలను వివరిస్తూ వాళ్ళకు ధైర్యాన్ని నేను ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.